హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ ఏంటి, టైం టేబుల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ కావాలనేది చూద్దాం. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి రెండు ఉంటాయి. ప్రిలిమ్స్ సిలబస్ వేరే ఉంటుంది అండ్ మెయిన్ సిలబస్ అనేది వేరే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రిలిమ్స్ సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్, ఆర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ అనేది ఉంటుంది. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్స్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణకు సంబంధించి హిస్టరీ అనేది ప్రతి ఒక్కటి, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కటి అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇదే మెయిన్స్లో చూస్తే మనం సిలబస్ అనేది సేమ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆర్థమెటిక్ ఉంటుంది, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్సెస్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ వీఏటీ అన్నిటితో పాటు మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది, అది పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది సిలబస్. ఇందులో ఎథిక్స్ అనేది ఉంటుంది, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఈ సబ్జెక్ట్ అనేది మెయిన్స్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి టైం టేబుల్ చూస్తే చాలామంది గంటల తరబడి ఒకే సబ్జెక్ట్ చదవలేరు, వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా అనేది పోవడం జరుగుతుంది, ఒకటే సబ్జెక్ట్ గంటలు చదవడం వల్ల. అలాంటి వారికి ఇది సెట్ అవుతుంది టైం టేబుల్ అనేది. ఇది మార్నింగ్ 6కి లేసే వాళ్ళు ఆర్ 5కి లేస్తారు అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఒకవేళ 6కి లేస్తే టైం టేబుల్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. ఆర్ ఒకవేళ 5కి లేస్తే 5 నుంచి స్టార్ట్ చేసుకోండి. మార్నింగ్ 6 to 7:30 ఆర్ 8 వరకు చూస్తే జీకే కరెంట్ అఫైర్స్. ఇది రోజు మార్నింగ్ అనేది ప్రతిరోజు జీకే అనేది ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే రోజు అప్డేట్ అవుతుంది, రోజుకు మారుతూ ఉంటుంది. కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడూ కూడా స్కిప్ చేయదు, ఎందుకంటే మనకి లాస్ట్ టైం చూస్తే కూడా ప్రతిదీ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. అంటే ప్రజెంట్ అంటే ఈ బుక్లో మనకి ఇచ్చిన సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అనేది రావడం జరుగుతుంది పేపర్లో. సో దీనివల్ల మనకి కరెంట్ అఫైర్స్లో ఒకలాంటి అప్డేట్ అంటే హిస్టరీ అయిన ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అందుకే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. అండ్ మార్నింగ్ అవర్స్లో మనకి మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, అంటే రిఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే లేస్తాం కాబట్టి ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి థాట్స్ అనేవి ఉండవు. సో ఆ టైంలో మనకి కరెంట్ అఫైర్స్ చదవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 8:30 to అంటే 8 నుంచి 7:30 ఆర్ 8 to 8:30 వరకు ఆ మధ్య గ్యాప్లో టిఫిన్ చేయడం, బ్రష్ చేయడం, ఇంకేమైనా మీ పనులు ఉంటే అవి ఫినిష్ చేసుకొని నెక్స్ట్ 8:30 నుంచి 10:30 వరకు ఆర్థమెటిక్ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ అనేది బట్టి పట్టేది కాదండి, మ్యాథ్స్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 10:30 నుంచి 11:30 వరకు జాగ్రఫీ. ఇది ఇండియన్ జాగ్రఫీ అయినా కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ అయినా కావచ్చు, రెండు కూడా టైం అంటే కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు ఇది అని చేసుకుంటూ ఈ టైంలో చదవడానికి ట్రై చేయండి. అండ్ 11:30 నుంచి 1:30 వరకు ఇండియన్ హిస్టరీ అనేది చదవండి. అండ్ 2 to 4 అంటే 1:30 నుంచి 2 వరకు మధ్యాహ్నం తినేసి మళ్ళీ కొంచెం ఏమైనా రెస్ట్ తీసుకుంటే తీసుకొని మళ్ళీ 2కి వచ్చి 2 to 4 అనేది సైన్స్, జనరల్ సైన్స్ అనేది చదవాలి. అండ్ 4 to 5 వచ్చేసి ఎకానమీ ఆర్ పాలిటీ. ఇది కూడా అంతే, కొన్ని డేస్ అది కొన్ని డేస్ ఇది, లేదా ఒకటే డేలో హాఫ్ అన్ అవర్ అది హాఫ్ అన్ అవర్ ఇది చదువుతారు అనేది మీ ఇష్టం. నెక్స్ట్ 5 to 6:30 వచ్చేసి ఇంగ్లీష్ కూడా అండి. ఇంగ్లీష్ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మేము బట్టి పడతాం చేస్తామంటే ఇది కాని పని, రాదు కూడా. సో ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్థమెటిక్, రీజనింగ్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇది నేను ప్రాక్టీస్ చేయను, ఒక 4-5 రోజులు బట్టి పడతా, నేను ఈ ఫార్ములాలు మ్యాథ్స్లో బట్టి పడతా అంటే కాదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కొత్త ఇన్నోవేటివ్ అయితే మ్యాథ్స్కి అనేది అంతం ఉండదు, ఇంగ్లీష్ కూడా అంతే. వాటిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 7:30 to 9:30 వరకు తెలంగాణ హిస్టరీ చదవండి. 9:30 నుంచి 11 వరకు ఆర్ 11:30 మీ 12 ఎప్పటికైనా సరే రీజనింగ్ చేయండి, ఎందుకంటే చాలామంది కొంచెం ఎక్కువ కూర్చోలేరు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఒక నైట్లో రీజనింగ్ చేస్తే ఏమవుతుందంటే నిద్ర రాకుండా, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి నిద్ర అనేది రాకుండా ఉంటుంది. సో అందుకని ఇది మ్యాక్సిమం లాస్ట్ అవర్లో మీరు ఒకవేళ 11కి నేను పడుకోను 1 అవుతుందంటే 12 to 1లో రీజనింగ్ చేయండి.
ఈ 9:30 to 11 గ్యాప్‌లో ఇంకేదైనా సిలబస్ లేదా ఇంకేదైనా ప్రాక్టీస్ ఇంకో ఏదో ఆ రోజు ఏదైనా మిస్ అయిన సబ్జెక్ట్ ఉంటే దాన్ని చేయండి. లేదంటే ఒక మోడల్ క్వెషన్ పేపర్స్ తీసుకొని వాటిని అంటే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదనేది అంటే గంటలు గంటలు కూర్చొని చదివడం ఇష్టం లేని వారి కోసం ఈ టైం టేబుల్. ఒకవేళ మేము కొందరు ఉంటారు, మేము బాగా చాలా ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతాం, అలానే కూర్చొని ఒకటే సబ్జెక్ట్ని చదవగలుగుతాం అన్న వారికి ఇదనేది సెట్ అవుతుంది. ఇది 1 మంత్ ఆర్ 30 డేస్ తీసుకోండి. ఈ 1 మంత్లో ఇండియన్ హిస్టరీ అనేది మార్నింగ్ 6 to 1:30 వరకు చదవండి. అంటే 6కి లేసి 1:30 వరకు, అంటే ఆఫ్టర్నూన్ లంచ్ వరకు చదవచ్చు. అండ్ అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ అనేది ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 11:30 ఆర్ 12 మీ ఇష్టం, ఎప్పటి వరకైనా. ఇది ఒక 6 days చదవండి. ఇది ఒక 6 days, అంటే ఆ మంత్లో 30 daysలో ఒక 6 days ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 6 days వచ్చేసి జనరల్ సైన్స్ 6 to 1:30, తెలంగాణ హిస్టరీ 2:30 to 11:30. ఇవి మీ 6 to 1:30 ఆర్ 2:30 to 11:30 అనేది మీ ఇష్టం అండి. ఈ సిలబస్ అంటే నేను ఇచ్చిన ప్రకారం అని కాదు, మీరు ఇందులో ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు మార్చుకోవచ్చు. అంటే హాఫ్ డే అది, హాఫ్ డే ఇదని మీరు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మార్చుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది నార్మల్గా నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ చదివిన తర్వాత కొంచెం మ్యాథ్స్ అనేది ప్రిపేర్ అయ్యారు అనుకో, ఒకవేళ ఎగ్జామ్ తొందరగా వచ్చిందంటే కొంచెమైనా కనీసం మ్యాథ్స్ ద్వారానైనా బయటపడడానికి ఉంటుంది, హిస్టరీ ద్వారానైనా బయటపడడానికి ఉంటుంది. అండ్ ఇలానే నెక్స్ట్ చూస్తే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కానీ తెలంగాణ జాగ్రఫీ కానీ 6 to 1:30 ఈ 6 days చదవాలి ఇది. అండ్ ఎకానమీ, ఇండియన్ కానీ తెలంగాణ ఎకానమీ కానీ 2:30 to 11:30 ఇది ఒక 6 days. ఇలా 6 days ఇది చదవాలి. నెక్స్ట్ పాలిటీ, ఇండియన్ పాలిటీ వచ్చేసి 6 to 1:30 వరకు, ఇంగ్లీష్ 2:30 to 11:30 ఇలా ఒక 6 days. మొత్తం ఈ 24 days, అంటే 30 daysలో 24 days, ఈ 6 days ఒక సబ్జెక్ట్కి, అంటే హాఫ్ డే ఇది ఇలాగా ఒక 24 days ఇలా చదవండి, ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా 6 days మిగిలి ఉన్నాయి కదా మాకు అనుకునే వారికి ఏం చేయాలంటే, ఆ 6 daysలో మనకు సండేస్ వస్తుంటాయి, సాటర్డేస్ వస్తుంటాయి, మనకి ఇంకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, అంటే సడన్ మనకి ఇంకేదో వెళ్ళాలనిపిస్తుంది, ఎక్కడికో ఇంకేమైనా చేయాలనిపిస్తుంది, అంటే ఫ్రెండ్స్ని కలవడం లేదా ఫ్యామిలీని కలవడం, మనకి ఎలాంటి ఎమర్జెన్సీ అయినా రావచ్చు. అలాంటి వారి కోసం అనండి ఒక 2-3 days ఎగ్జామ్షన్ తీసుకున్నా కూడా, అండ్ వీక్లీ టెస్ట్లన్నీ రాయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఈ మిగిలిన 6 daysలో వీక్లీ టెస్ట్లు కూడా రాయొచ్చు. రాసి మిమ్మల్ని మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది, జనరల్ సైన్స్ అనేది ఇందులో ఇవ్వలేదు, ఎందుకంటే ఈ ప్రతిరోజు చదివేది కాబట్టి అది మార్నింగ్ పెట్టుకుంటారా నైట్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఈ 30 days చదివే వారి కోసం కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి డేలో ఇది అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది దాన్ని స్కిప్ చేయడానికి లేదండి, ప్రతిరోజు చదవాలి. దాన్ని ఒక 5 days నేను ఒక 5 days మొత్తం ఒక 5 days 1 dayలో చదివేస్తా, లేకపోతే ఇట్లా కాదండి. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు చదవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఇంకా అంటే మనల్ని మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాం అని తెలుసుకోవచ్చు. దీనికోసం మనం వీక్లీ టెస్ట్ అనేది రాయాలండి. మీరు ఓన్గా అయినా ప్రిపేర్, అంటే మామూలుగా క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి కదా బయట, అంటే టెస్ట్ పేపర్స్ అనేవి దొరుకుతుంటాయి, మోడల్ టెస్ట్ పేపర్స్, అవైనా తీసుకొని రాయండి. లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసింది అనుకో, ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. మనం వీక్లీ టెస్ట్ అనేది స్కిప్ అవ్వద్దు. అవి రాయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అంటే మనం ఈ వీక్ మొత్తం లేదా ఈ మంత్ మొత్తం ఏం చదవాలి అనేది అప్పుడే తెలుస్తుంది. సో అట్లా ఇంతే అండి. ఇంకా మీకు ఏమైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, ఇంకా బుక్స్ ఏం తీసుకోవాలి, ఎలాంటి బుక్స్ తీసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి, అంటే ఏ బుక్లో మంచి మ్యాటర్ ఉంటుంది, ఏ బుక్లో కంటెంట్ అనేది బాగా ఉంటుంది, మనం ఈ ఒక్క మ్యాటర్, అంటే ఒక చిన్న సెంటెన్స్ కూడా అంటే మిస్ అవ్వకుండా ఉండాల్సిన బుక్స్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్ వీడియో కూడా చూడండి, మన వీడియోలో కంటెంట్ ఉంటుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.